హాయ్. ఇప్పుడు గ్రూప్ 3 ప్రిలిమ్స్లో కానీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1లో కానీ మనకి పాలిటీ విభాగం నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్లో ముఖ్యంగా రిట్స్ వాటికి కొన్ని పాలిటీలోని కొన్ని టర్మ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు ఈ రిట్స్ గురించి కంపల్సరీ ఏ ఎగ్జామ్ అయినా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ వేటిలో కానీ కంపల్సరీ 1 or 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తాయి. అదేవిధంగా టర్మ్స్ అంటే కోవారంట కానీ క్వశ్చన్ అవర్ గురించి కానీ జీరో అవర్ గురించి కానీ వీటి గురించి కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ 3 క్వశ్చన్స్ ఈజీగా ఈ బిట్స్ నుంచి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 ప్రిలిమ్స్ కావచ్చు, ఆర్ మెయిన్స్ కావచ్చు, కంపల్సరీ ఈ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. వీటి గురించి మనం బేసిక్గా టర్మ్స్ తెలుసుకున్నా కానీ మనము ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ ఆన్సర్ను చేయడం అనేది మనం లాజిక్గా అంటే గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, వీటిలో మనకు ముఖ్యంగా రిట్స్ అంటే మనకేమున్నాయి? హెబెస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్చ్యూరరీ అండ్ కోవారెంట్. ఇప్పుడు వీటిలో రిట్స్ అనేది ఎలా ప్రవేశపెట్టారు, ఎప్పటి నుంచి ఉన్నాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు రిట్స్ అనేది సుప్రీంకోర్టు 32వ ఆర్టికల్, రాజ్యాంగంలోని 32వ ఆర్టికల్ ప్రకారము, అదేవిధంగా హైకోర్టు హైకోర్టు అంటే 226వ ఆర్టికల్ ప్రకారము రిట్స్ జారీ చేసే అధికారం ఉంది అన్నమాట. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సుప్రీంకోర్టుకి 32వ ఆర్టికల్ ప్రకారము రిట్స్ జారీ చేసే అధికారం ఉంది. హైకోర్టుకి 226 ఆర్టికల్ ప్రకారము రిట్స్ జారీ చేసే అధికారం అయితే ఉందన్నమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది క్వశ్చన్ అడగచ్చు, సుప్రీంకోర్టుకు ఏ ఆర్టికల్ ప్రకారం రిట్స్ జారీ చేసే అధికారం ఉంది? 32. హైకోర్టుకు 226. ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్. అదేవిధంగా 32వ ఆర్టికల్ ప్రకారము ఒక సుప్రీంకోర్టుకే కాదు, అన్ని దిగువ కోర్టులకు, ట్రిబ్యునల్స్కు కూడా రిట్స్ జారీ చేసే అవకాశం ఉందని ముందు పేర్కొనడం జరిగిందనమాట. కానీ ఇంతవరకు ఆ అవకాశం అయితే రాలేదు. ఇంతవరకు ఏ ఇతర కోర్టు ఆ అధికారం అయితే ఇవ్వలేదన్నమాట. తర్వాత 32 ఆర్టికల్ తర్వాత 226 ఆర్టికల్ వచ్చిన తర్వాత 220 ఆర్టికల్ నుంచి హైకోర్టు కూడా ఈ అధికారం అయితే వచ్చింది. అయితే ఇప్పటి వరకు రిట్స్ జారీ చేసిన కోర్టుల్లో సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు వరకే ఉన్నాయన్నమాట. అంటే సుప్రీంకోర్టు ఈ కంట్రీ వైడ్ ఏ రాష్ట్రానికైనా ఏ కోర్టు వరకైనా కానీ ఇది ఇవ్వచ్చు అనమాట. గవర్నమెంట్ వేత్తలకు కానీ ప్రైవేట్ వేత్తలకు కానీ ఒక రిట్స్ ప్రకారం ఉంటుందన్నమాట. అదేవిధంగా కొన్ని సంస్థలకు లేదా ప్రాథమిక హక్కులు ఉల్లంఘించిన వారికి, అదేవిధంగా దిగువ కోర్టులకు, ట్రిబ్యునల్స్ కూడా రిట్స్ జారీ చేసే అధికారం అయితే సుప్రీంకోర్టుకు ఉంది. అదేవిధంగా హైకోర్టు అయితే కనుక ఆ కోర్టు పరిధి వరకు లేదా ఆ దిగువ కోర్టు పరిధిల వరకు మాత్రమే హైకోర్టుకి ఈ అధికారం అయితే రిట్స్ జారీ చేసే అధికారం అయితే ఉందన్నమాట. కలకత్తా, మద్రాసు, బాంబే ముందు ఉండేది ఈ కోర్టులు మాత్రమే. ఆ కోర్టులకి 1950కి ముందు ఈ రిట్స్ జారీ చేసే అవకాశం ఉంది. తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టులకి ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు ఇంగ్లాండ్లో ఈ రిట్స్ని ఏమని పిలుస్తారంటే ప్రిరాగేటివ్ రిట్స్ అని పిలుస్తారు. ప్రిరాగేటివ్ రిట్స్ అని పిలుస్తారు అనమాట. ఎక్కడ? ఇంగ్లాండ్లో. ఈ ప్రిరాగేటివ్ అంటే కనుక విశిష్టాధికారము కల రిట్స్ అని. ప్రిరాగేటివ్ అంటే విశిష్టాధికారం కల రిట్స్ అని పిలవడం జరుగుతుందన్నమాట. తర్వాత వచ్చేసి ఈ సుప్రీంకోర్టు, హైకోర్టుకి రిట్స్ జారీ చేసే దాంట్లో తేడాలు ఏమున్నాయి అంటే, సుప్రీంకోర్టు మామూలుగా ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు ఉల్లంఘించిన వారికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ రిట్స్ జారీ చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ మాత్రమే ఉల్లంఘించిన వారికి. కానీ హైకోర్టు వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ ప్లస్ ఇతర ప్రయోజనాల కోసం ఎవరైతే ఏదన్నా శిక్షలు కానీ లేదంటే విధులు అతిక్రమించడం కానీ ఇతర ప్రయోజనాల కోసం కూడా అదర్స్ కూడా ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు ఏమో ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ మాత్రం ఉల్లంఘించిన దానికి మాత్రమే సుప్రీంకోర్టులో రిట్స్ జారీ చేయడం జరుగుతుంది.
హైకోర్టు ఫండమెంటల్ రైట్స్ ప్లస్ అదర్స్ ఇతర ప్రయోజనాల కోసం కూడా రిట్స్ జారీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ, హైకోర్టు ఇది. దీని పరంగా చూస్తే కనుక హైకోర్టుకే ఈ రిట్స్ జారీ చేసే విషయంలో ఎక్కువ అధికారాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకే, ఇకపోతే పరిధి, భూభాగ పరిధి దేనికి ఎక్కువ ఉందంటే సుప్రీంకోర్టుకి ఎక్కువ ఉంటుంది. హైకోర్టు అంటే ఆ రాష్ట్ర పరిధి వరకు లేదంటే ఆ రాష్ట్ర కింది కోర్టుల వరకు మాత్రమే ఈ హైకోర్టుకి ఆ పరిధి ఉంటుంది. కానీ సుప్రీంకోర్టుకి మన కంట్రీ వైడ్ మొత్తం రిట్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. ఎక్కడి నుంచి ఏ వ్యక్తి అయినా కానీ ఏ సంస్థ అయినా కానీ ఫండమెంటల్ రైట్స్ ఎవరైతే అతిక్రమించారో వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఈ కంట్రీ వైడ్ వచ్చేసి. ఈ వీటిలో మనకి ఏమేమి ఉన్నాయి ఆ రిట్స్ గురించి మనం పూర్తిగా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. వాటిలో ఫస్ట్ వచ్చేసి హేబియస్ కార్పస్. ఓకే, హేబియస్ కార్పస్ అనేది ఇదొక లాటిన్ వర్డ్ అనమాట. ఓకే, హేబియస్ కార్పస్ అనేది లాటిన్ వర్డ్. దీనికి ఉద్దేశం ఏంటంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్. ఓకే, దీని యొక్క ముఖ్య ఉద్దేశం టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అంటే శరీరాన్ని చూపించు అని అర్థం. ఓకే, దీని అర్థం తెలుగులో చెప్పాలంటే. ఓకే, హేబియస్ కార్పస్ యొక్క ముఖ్య ఉద్దేశం లేదా టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అనేది ఏ రిట్స్కు సంబంధించింది అని క్వశ్చన్ అడగచ్చు. టు హ్యావ్ ద బాడీ ఆఫ్ హేబియస్ కార్పస్ అనేది ఇది మొట్టమొదటి రిట్స్ అనమాట. ఇది ఎవరి మీద రిట్స్ జారీ చేయడం జరుగుతుంది చెప్పండి. మామూలుగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదా ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ లేదా గవర్నమెంట్ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు ఎవరికైనా కానీ ఈ రిట్స్ జారీ చేయడం జరుగుతుంది. అంటే ఏ ఉద్దేశంతో జారీ చేయడం జరుగుతుంది? సుప్రీంకోర్టుకు వాళ్ళకి చట్టపరంగా రుజువు కాని ఎడల వాళ్ళని విడుదల చేసే సందర్భంలో రిట్స్ అనేది జారీ చేయడం జరుగుతుంది అనమాట. అది ఎప్పుడు రిట్స్ జారీ చేయకూడదంటే చట్టపరంగా వాళ్ళకి శిక్ష ఇచ్చినప్పుడు కానీ ఒక కింది కోర్టు రుజువుతో సహా వాళ్ళకు శిక్ష లాంటి నిర్బంధంలోకి ఉంచినప్పుడు కానీ ఈ రిట్స్ అనేది జారీ చేయడం అనేది జరగదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మాండమస్. ఈ మాండమస్ రిట్స్ అనేది ఉద్దేశం ఏంటంటే వీ కమాండ్. ఇది గుర్తుపెట్టుకోండి, మాండమస్ అంటే వీ కమాండ్ అని అర్థం. ఇది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఈ రిట్స్ జారీ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే రిట్స్ జారీ చేయడం జరుగుతుంది? గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ విధుల నిర్వహణలో వాళ్ళ విధులను సరిగ్గా నిర్వర్తించని ఎడల వాళ్ళకి మాండమస్ రిట్ అనేది జారీ చేయడం జరుగుతుంది అన్నమాట. ప్రైవేట్ వ్యక్తులకు కానీ ఏ ఇతర వ్యక్తులకు కానీ ఈ మాండమస్ రిట్స్ అనేది జారీ చేయదు. ఓకే, ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే జారీ చేస్తుంది అనమాట. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ముఖ్యంగా రాష్ట్రపతి కానీ కేంద్ర అదేవిధంగా ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీళ్ళకు కూడా ఈ రిట్స్ అనేది జారీ చేయబడదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే సర్వీసింగ్ వాళ్ళకు మాత్రమే ఇది ఇస్తుంది. ఈ ఎవరికెవరికి జారీ చేయదంటే ప్రైవేటు వ్యక్తులకి, అదేవిధంగా మన ప్రెసిడెంట్కి కూడా అతను సరిగ్గా నిర్వర్తించలేదు, విధులు సరిగ్గా నిర్వర్తించలేదని అతనికి ఈ రిట్స్ జారీ చేయడం అనేది జరగదు. ప్రెసిడెంట్స్కి న్యాయపరంగా ఏదైనా సలహా ఇచ్చే ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వాళ్ళకి ఈ రిట్స్ అనేది జారీ చేయడం జరగదు అన్నమాట. ముఖ్యంగా ఈ మాండమస్ నుంచి వీ కమాండ్ అనేది మాండమస్కు చెందినది.
అదేవిధంగా ఎవరికి మాత్రమే మాండమస్ అనేది రిట్స్ జారీ చేయడం జరుగుతుందంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే. అదేవిధంగా ఎవరికి జారీ చేయనది చాలా ఇంపార్టెంట్. ఈ మాండమస్లో ప్రైవేట్ వ్యక్తులకు మాండమస్ రిట్స్ వర్తిస్తుందా అంటే లేదు. అదేవిధంగా ప్రెసిడెంట్కి, మన రాష్ట్రపతికి మాండమస్ రిట్స్ జారీ చేస్తున్నా అంటే లేదు. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయపరమైన సలహా ఇచ్చినప్పుడు, న్యాయపరమైన తీర్పు ఇచ్చినప్పుడు వాళ్ళకి మాండమస్ రిట్స్ అనేది జారీ చేయదనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రొహిబిషన్. నెక్స్ట్ ప్రొహిబిషన్. ఈ ప్రొహిబిషన్ అంటే నిషేధించడం అని అర్థం. దీని ఉద్దేశము ప్రొహిబిషన్ అంటే నిషేధించడం. ఓకే, ప్రొహిబిటెడ్ అంటాడు, టు బి ప్రొహిబిటెడ్. ఈ నిషేధించడం అంటే దేన్ని నిషేధించడం? దిగువ కోర్టులు, సుప్రీంకోర్టు కింది కోర్టులు కానీ ఏదైనా వాళ్ళు తీర్పు ఇచ్చే సమయంలో వాళ్ళు ఆ తీర్పును అతిక్రమించి చేస్తే కనుక, చట్టాన్ని అతిక్రమించి ఏదైనా కోర్టు తీర్పు ఇచ్చిన ఎడల వాటిని కంట్రోల్ చేయడం లేదంటే నిరోధించడానికి ఈ ప్రొహిబిషన్ అనేది ఈ కింది కోర్టులకి మరియు ట్రిబ్యునల్స్కి ఈ రిట్స్ జారీ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇది ఎవరికి రిట్స్ జారీ చేస్తుందంటే జ్యుడిషియల్ మరియు క్వాషీ జ్యుడిషియల్ వారికి మాత్రమే ఈ రిట్స్ అనేది జారీ చేయడం జరుగుతుంది. ఓకే, దిగువ కోర్టుల్లోని జ్యుడిషియల్ మరియు క్వాషీ జ్యుడిషియల్ వాళ్ళకి మాత్రమే జారీ చేయడం జరుగుతుంది. ఈ ప్రొహిబిషన్ అనేది ఎవరికి జారీ చేయదు అంటే ప్రైవేట్ వ్యక్తులకు కానీ, అదేవిధంగా పాలనా సంబంధ వ్యక్తులు ఎవరికైనా కానీ, పరిపాలనా సంబంధాలు అంటే ఇప్పుడు శాసనపరమైన సంస్థలు కానీ, పరిపాలనా వ్యక్తులు అంటే ఎమ్మెల్యే, ఎంపీ వారికి కానీ, ఎక్స్ట్రా శాసన సంబంధ సంస్థలు, ఏ ఇతర సంబంధ సంస్థలకు ఈ ప్రొహిబిషన్ అనేది చేయదు. ప్రొహిబిషన్ అనేది ఓన్లీ దిగువ కోర్టులకు చెందిన జ్యుడిషియల్ మరియు క్వాషీ జ్యుడిషియల్స్కి మాత్రమే. ఓకే, ఈ కోర్టు దిగువ కోర్టులు ఇచ్చిన తప్పుడు తీర్పులు కానీ, వాటికి అతిక్రమించిన తీర్పులు కానీ వాటికి నిషేధించడం కోసం ప్రొహిబిషన్ రిట్ అనేది జారీ చేయడం జరుగుతుందన్నమాట. ఎమ్మెల్యే, ఎంపీ లేదంటే పాలనా సంబంధ వ్యక్తులకు కానీ, ప్రైవేట్ వ్యక్తులకు కానీ, శాసన సంబంధ సంస్థలకు కానీ, ఏ ఇతర సంస్థలకు కూడా ఈ ప్రొహిబిషన్ అనేది జారీ చేయదు. దీనికి రిలేటెడ్గా ఇంకోటి ఏంటంటే సెర్షియోరరీ అనేది ఉందన్నమాట. రిట్ ఇంకొకటి సెర్షియోరరీ. ఈ రిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు బి సర్టిఫైడ్. సెర్షియోరరీ అంటే టు బి సర్టిఫైడ్ అంటే ధృవీకరించడం లేదా టు బి ఇన్ఫార్మ్డ్ అంటే తెలియపరచడం. సెర్షియోరరీ యొక్క ముఖ్య ఉద్దేశము టు బి సర్టిఫైడ్ లేదా టు బి ఇన్ఫార్మ్డ్, తెలియపరచడం లేదా ధృవీకరించడం అనేది అర్థం అనమాట. 1992 నుంచి ఫండమెంటల్ రైట్స్ అతిక్రమించిన పరిపాలనా వ్యక్తులకు కూడా ఈ సెర్షియోరరీ తరపున రిట్స్ జారీ చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా సుప్రీంకోర్టు ఈ సెర్షియోరరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా దిగువ కోర్టు తీర్పును ఉల్లంఘించినా, ఏదైనా తీర్పును తప్పుగా చేసినా కానీ ఆ తీర్పును వచ్చేసి మళ్ళీ ఆ కేసును సుప్రీంకోర్టుకు అప్పగించడం ముఖ్య ఉద్దేశం. దీనికి తేడా ఏముందంటే ఇది ఓన్లీ అతిక్రమించడం. ఇది అతిక్రమించిన దాన్ని సుప్రీంకోర్టుకు అప్పగించడం అనేది సెర్షియోరరీ యొక్క అదనపు బాధ్యత అన్నమాట. ఓకే, ఇకపోతే కో వారెంటో అనేది ఒకటి ఉంది. కో వారెంటో అంటే బై వాట్ అథారిటీ, అనమాట కో వారెంట్ అంటే. బై వాట్ అథారిటీ అంటే ఏ కారణం చేత, ఏ అధికారం చేత, బై వాట్ అథారిటీ, ఏ అధికారం చేత అనేదానికి నినాదం కో వారెంట్ అంటే. ఇప్పుడు కో వారెంట్ అనేది ఎవరైనా ఒక వ్యక్తి
రాంగ్ రూట్లో ప్రజా పదవిని చేపడితే దాన్ని నిరోధించడానికి ఈ కో వారెంట్ను జారీ చేస్తారనమాట. రాంగ్ రూట్లో ప్రజా పదవిని చేపడితే చట్టపరంగా కాకుండా ఇల్లీగల్గా ప్రజా పదవిని చేపట్టినప్పుడు ఈ కో వారెంట్ అనేది జారీ చేయడం అయితే, ఇప్పుడు సభలు రాజ్యసభ మరియు లోక్సభ వీటిలో వాటికి సంబంధించిన టర్మ్స్ గురించి తెలుసుకుందాం. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. వీటిలో ముఖ్యంగా కోరం అంటారు. ఈ కోరం అనేది మినిమం సభ్యులు ఒక సభ కార్యక్రమాలు జరిగేటప్పుడు, ఒక సభ నిర్వహించినప్పుడు మినిమం ఎంతమంది ఉండాలనేది తెలియజేస్తుంది అనమాట. అంటే ఒక సభ నిర్వహించాలంటే మినిమం 10% మొత్తం మంది సభ్యులలో 10% మెంబర్స్ అయితే ఆ సభలో ఉంటేనే ఆ సభ కొనసాగుతుంది, లేదా రద్దు అవుతుంది, లేదా సస్పెండ్ అవుతుంది అనమాట. అదే అనమాట ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా కోరంకు ఉండాల్సిన సభ్యుల సంఖ్య 10%. ఓకే. అదేవిధంగా మనకి లోక్సభ రాజ్యసభ ఉన్నాయి. ఓకే. లోక్సభకు వచ్చేసి మినిమం 55 మంది ఉండాలి, రాజ్యసభకు వచ్చేసి 25 మంది ఉండాలన్నమాట. ఈ విధంగా లేనట్టయితే ఆ సభలు రద్దు చేయడం జరుగుతుంది, ఆ కార్యక్రమాలు అనేది జరగవు అనమాట. ఇకపోతే ఇది కనీస సభ్యుల సంఖ్య అంటారు. ఓకే. మినిమం కోరం ఉండాల్సింది 10%. ఇక క్వశ్చన్ అవర్. ఈ సభ నిర్వహించే ముందు ఫస్ట్ అవర్ మొదటి ఒక సభ నిర్వహించేటప్పుడు ఫస్ట్ అవర్ ఈ క్వశ్చన్ అవర్గా పేర్కొనడం జరుగుతుంది అన్నమాట. మొదటి గంట క్వశ్చన్స్ సభ్యులు అడుగుతారు. అడిగినప్పుడు దానికి సంబంధించిన మంత్రులు సమాధానాలు చెప్పవలసి ఉంటుందన్నమాట. వాటిని 3 విధాలుగా వర్గీకరించారు. అందులో స్టార్డ్ క్వశ్చన్, అన్స్టార్డ్ క్వశ్చన్, ఇంకోటి షార్ట్ నోటీస్ క్వశ్చన్. ఓకే. ఈ 3 విధాలుగా క్వశ్చన్ అవర్ని ఫస్ట్ 1 అవర్లో సభ్యులు అడిగే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. స్టార్డ్ క్వశ్చన్ అంటే సభ్యులు అడిగిన క్వశ్చన్లకి మంత్రివర్యులు ఎవరైతే మంత్రి ఉంటారో ఆ మంత్రి మౌఖికంగా సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. వీటికి అడిషనల్ క్వశ్చన్స్ కూడా వేయచ్చు. ఓకే. వీటికి అడిషనల్ క్వశ్చన్స్ కూడా వేయచ్చు. ఓకే. దీనికి మంత్రివర్యులు మౌఖికంగా సమాధానం చెప్పవలసి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అన్స్టార్డ్ క్వశ్చన్స్ అంటే వాళ్ళు మంత్రివర్యులు రాతపూర్వకంగా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సభ్యులు అడిగిన క్వశ్చన్లకి రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంది అన్స్టార్డ్ క్వశ్చన్స్ కంటే. వీటికి అడిషనల్ అనేది ఉండదు. ఓకే. అడిషనల్ క్వశ్చన్స్ అనేది ఉండవు. ఇక షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అంటే సభ జరగక ముందు 10 రోజుల ముందు 10 days ముందు ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సభ్యులు ఒక నోటీస్ ఇస్తే దానికి మంత్రులు వచ్చేసి మౌఖికంగానే సమాధానాలు చెప్పవలసి ఉంటుంది సభలో. వీటికి ముఖ్య తేడాలు. ఫస్ట్ అవర్లో క్వశ్చన్ అవర్ని ప్రవేశపెడతారు. ఆ ఫస్ట్ అవర్లో స్టార్ట్ క్వశ్చన్ అంటే సభ్యులు అడిగిన సమాధానాలకి మంత్రులు మౌఖికంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీనికి అడిషనల్ ఉంటాయి, అడిషనల్ క్వశ్చన్స్ వేయచ్చు. అన్స్టార్డ్ క్వశ్చన్స్ అంటే రాతపూర్వకంగా ఉంటుంది, దీనికి అడిషనల్ క్వశ్చన్స్ వేయరాదు. షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అంటే సభ జరగకముందు 10 రోజుల ముందే మనం ఒక నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ క్వశ్చన్కి సంబంధించింది. దానికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఆ సభలో ఆ మంత్రి మౌఖికంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఓకే. ఇది వీటిలో తేడాలు గమనించవలసి ఉంటుంది. స్టార్డ్, అన్స్టార్డ్ అంటే షార్ట్ నోటీస్. ఇది క్వశ్చన్ అవర్కు సంబంధించింది అనమాట. ఇకపోతే 0 అవర్. 0 అవర్ అంటే ఎందుకు వచ్చింది 0 అవర్ అంటే, క్వశ్చన్ అవర్ ఫస్ట్ అవర్ కదా, క్వశ్చన్ అవర్ తర్వాత సభా కార్యక్రమాలు జరుగుతాయి కదా. క్వశ్చన్ అవర్కి సభా కార్యక్రమాలకి క్వశ్చన్ అవర్ తర్వాత 0 అవర్ అనేది నిర్వహించడం జరుగుతుందన్నమాట. క్వశ్చన్ అవర్ తర్వాత 0 అవర్. 0 అవర్ను ఎప్పుడు పేర్కొంటారంటే క్వశ్చన్ అవర్ తర్వాతనా, సభా కార్యక్రమాల తర్వాతనా, లాస్ట్ చివరి గంటన అనేది ఆప్షన్స్ అడగచ్చు. ఈ 0 అవర్ అనేది ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఈ 0 అవర్ అనేది
పేర్కొంటారనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ప్రశ్నోత్తరాల తర్వాత 0 అవర్ అనేది ఎప్పుడు పేర్కొంటారంటే క్వశ్చన్స్ అవర్ తర్వాత, ఓకే, కార్యక్రమాల్లో ముందు, సభా కార్యక్రమం ముందు. ఈ 0 అవర్ అనేది ఎప్పటి నుంచి ప్రవేశపెట్టిందంటే 1962 సంవత్సరం నుంచి 0 అవర్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది సభా కార్యక్రమాల్లో. ఓకే, ఈ 0 అవర్ అనేది సభ్యులు క్వశ్చన్స్ ఎటువంటి నోటీస్ లేకుండా క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. 0 అవర్ అంటే వితౌట్ నోటీస్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఓకే, ఎటువంటి నోటీస్ లేకుండా క్వశ్చన్స్ అడగచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. ఓకే, ఇక కోర్ట్ ఆఫ్ రికార్డ్. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ చాలా క్వశ్చన్స్లో అడగడం జరిగింది. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఈ సుప్రీంకోర్టుకు సంబంధించిన 2 అధికారాలు ఉన్నాయన్నమాట. సుప్రీంకోర్టుకి 2 అధికారాలు ఉన్నాయి కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే. ఈ 2 అధికారాలు ఏంటంటే, ఒకటోది సుప్రీంకోర్టు ఏదైతే తీర్పులు ఇచ్చిందో ఆ తీర్పులను సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వేటికైనా కానీ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది ఉంటుంది. ఎందుకు కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటామంటే, మొదటి అధికారం వచ్చేసి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పులు ఇచ్చిందో ఆ తీర్పులను ఒక రికార్డు రూపంలో చట్టబద్ధంగా తయారు చేసి ఒక ప్రామాణిక పత్రాలుగా తయారు చేసి వాటిని ఆ తీర్పులను దిగువ కోర్టులు కానీ లేకుంటే ఏదైనా వ్యక్తులు కానీ వాటిని అనుసరించాల్సి ఉంటుందన్నమాట. వీటిని ముఖ్యమైన తీర్పులను అంటే ఇప్పుడు త్రిపుల్ తలాక్ అనేది మన జరిగింది, వాటిని ఆ చట్టంగా తయారు చేసిందనమాట. అదేవిధంగా కేరళలో గృహప్రవేశం అనేది చట్టంగా తయారు చేసింది. అన్నీ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ కిందకి వస్తాయి. అవన్నీ ఆ చట్టబద్ధమైన తీర్పులన్నీ ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిందిగా తెలియజేయడం కోసం కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ను ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఇది ఒక పత్రాలుగా చట్టబద్ధ పత్రాలుగా తయారు చేయడానికి. ఇక రెండవ విషయానికి వచ్చేసి, ఈ తీర్పులను ఎవరైతే అతిక్రమిస్తారో, ఎవరైతే వీటిని అతిక్రమిస్తే వాళ్ళకి తగిన శిక్ష మరియు 2000 రూపాయల వరకు జరిమానా వరకు ఉంటుంది అంతే. ఓకే, 2000 రూపాయల జరిమానా మరియు శిక్షా కాలము అనేది ఉంటుంది వాళ్ళకి. ఇది కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే. ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన క్లాస్ను బట్టి మనకి చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ అయితే ఉన్నాయి. వీటిలో మనకి కోరం అనేది వాటి నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట. వీటిలో 0 అవర్ ఒకటి, క్వశ్చన్ అవర్ నుంచి కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ క్వశ్చన్ అవర్ ఎప్పుడు పెడతారు, ఫస్ట్ అవర్లో. కోరం అనేది ఎంత ఉండాలి, 10% ఉండాలి. లోక్సభకి ఎంత, రాజ్యసభకి ఎంతమంది ఉండాలి. అదేవిధంగా 0 అవర్ ఎప్పుడు ప్రవేశపెడతారు, ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఎప్పటి నుంచి ప్రవేశపెట్టారు, 1962 నుంచి. ఇక స్టార్ క్వశ్చన్ అంటే ఏంటి, మౌఖికంగా ప్లస్ అడిషనల్ క్వశ్చన్స్. అన్స్టార్డ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, రాతపూర్వకంగా మాత్రమే సమాధానము, అడిషనల్స్ నో అడిషనల్స్ క్వశ్చన్స్. షార్ట్ నోట్స్ క్వశ్చన్ అంటే ఏంటి, 10 days బిఫోర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అదేవిధంగా మనం రిట్స్ గురించి చూస్తే హేబియస్ కార్పస్ యొక్క ముఖ్య ఉద్దేశాలు, అన్ని రిట్స్ యొక్క ముఖ్య ఉద్దేశాల గురించి కానీ వాటికి ముఖ్యంగా ఎవరికి ఆ రిట్స్ జారీ చేస్తారు, ఎవరికి జారీ చేయరు అనేది చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి కంపల్సరీ ఒక 3 to 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ప్రతి ఒక్క ఎగ్జామ్స్కి గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 3 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి కానీ మినిమం 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి వీటిని ఒకసారి రివిజన్ చేస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.